నారాజ్. జై సీఎం రేవంత్ రెడ్డి. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థి సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచాలని పోరాడినారు. కానీ ఏ ప్రభుత్వము మెస్ ఛార్జీలు పెంచలే, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచినారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినారు. ఈ యొక్క ఘనత గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అలాగే ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతున్నారంటే అక్కడ ఉండే ఆహారంతో పాటు విద్య కూడా మెరుగుపడ్డట్టు చేశారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి అలాగే ఈ సంవత్సరంలో ఇంజనీరింగు విద్యార్థులకు ఫీజులు పెంచవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి అలాగే గతంలో 20 మంది ఉన్న 10 మంది ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తీసేసినారు. కానీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 20 మంది ఉంటే ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు విద్యా వ్యవస్థ ప్రభుత్వ పరంగా ఒక నాణ్యమైనదిగా రూపొందిస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గురుకులాలలో ఎస్సీ గురుకులాలలో 238 ఎస్సీ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కాకుండా, ఫుడ్ కలుషితం కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులను పెట్టి మరి వారి చేత సర్వేలు చేపట్టి, ఇన్స్పెక్షన్ చేపట్టి నాణ్యమైన ఫుడ్ అందిస్తున్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మరి ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ ఎస్టీలకు 25% విద్యాకు చట్టం ప్రకారం ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే ఫీజుల నియంత్రణ చట్టం కూడా తేవాలని, విద్యాకు చట్టం ప్రకారం తేవాలని గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. మరి ఈరోజు